ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు రావడం సహజమేనా? హాయ్! నేను డాక్టర్ భానుప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకమ్ హాస్పిటల్. చాలామంది ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు రావడం చూసి చాలా భయపడుతూ ఉంటారు. యాక్చువల్‌గా కాళ్ళ వాపులనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ఫిజియోలాజికల్ పీడల్ ఎడిమా, ఇంకోటి పాథలాజికల్ పీడల్ ఎడిమా. ఫిజియోలాజికల్ ఎడిమా అంటే ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి పెరిగినా కొద్దీ, అది వెనకాల ఉన్న రక్తనాళాల్ని కొంచెం ప్రెషర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి బ్లడ్ అంతా కింద కాళ్ళ వైపు పూలింగ్ అవుతుంది. దానివల్ల మనకి కొంచెం కాళ్ళ వాపులొస్తాయి. సో, అందరికీ ఆఫ్టర్ 7 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎట్లెట్లా మనకి పొట్ట పెరుగుతూ ఉంటుందో, అందరికీ కాళ్ళ వాపులొచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫిజియోలాజికల్ పీడల్ ఎడిమా. ఇది ఎలా గమనించాలి అంటే, మనకి మార్నింగ్ లేవగానే ఒకవేళ పడుకొని లేచినప్పుడు మనకి కాళ్ళ వాపులు లేవు అంటే, అప్పుడు ఓకే. నార్మల్‌గానే ఫిజియోలాజికల్ పీడల్ ఎడిమా ఉంది అని అనుకోవాలి. ఇంకొక టైప్ ఏంటంటే పాథలాజికల్ పీడల్ ఎడిమా. పాథలాజికల్ పీడల్ ఎడిమా ఎప్పుడొస్తుంది? మనకి బ్లడ్‌లో ప్రోటీన్స్ తక్కువైనప్పుడు, లేదంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు, బీపీ ఎక్కువైనప్పుడు, సో, పాథలాజికల్ పీడల్ ఎడిమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి అంటే, మనం పడుకొని లేచినప్పుడు కూడా మన కాళ్ళు వాపుగానే ఉన్నాయి. మనం రెస్ట్ తీసుకున్నా కూడా కాళ్ళు వాపు తగ్గట్లేదు. అంటే అప్పుడు అది పాథలాజికల్ పీడల్ ఎడిమా అనుకోవాలి. దానికి మనం డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి.